మెగా కుటుంబానికి అభిమానుల దగ్గర నుంచి అన్నీ తీసుకోవడమే గాని ఇవ్వటం తెలీదు. మెగా కుటుంబంలో జరిగిన ఏ ఒక్క శుభకార్యానికైనా అభిమానులకు ఏనాడైనా ఒక విస్తరాకులో ప్లేటు భోజనమైనా పెట్టారా? శుభకార్యాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో పెట్టి వ్యాపారం కూడా చేసుకుంటారు. కానీ పిఠాపురానికి మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. మీరు ప్రజలకు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి, కాపు యువతకి ఎప్పుడూ ఏమీ చేయరు. వాళ్ళను అడ్డం పెట్టుకొని అన్నీ సంపాదించుకుంటారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, పోతిన మహేష్. జనసేన పార్టీ కోసం విజయవాడలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఈయనను కాదని జనసేనానిని మరొకరికి టికెట్ ఇచ్చారు. దశాబ్ద కాలంగా పార్టీని, పవన్ని నమ్ముకొని ఉన్న తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వటాన్ని తట్టుకోలేకపోయారు. పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ ఆయన ప్రస్తుతం జనసేనకు తలనొప్పిగా తయారయ్యాడు. జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ను వదలడం లేదు. ఈ సందర్భంగా పవన్కు సంచలన లేఖ రాశాడు. ఆ లేఖలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా పవన్ను నేరుగా నిలదీశారు. పవన్ కాపులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్ప వారికి ఏం చేయడం లేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు 5 ఏళ్లుగా వినియోగిస్తున్న ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఖర్చుల గురించి ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చూపలేదు? ఇవి మీ సొంతమా? లేక మీ బినామీల ద్వారా కొనిపించి వాడుతున్నారా? అద్దెకు తీసుకుని చెల్లింపులు చేస్తున్నట్టు డ్రామాలు చేస్తున్నారా? విమాన రంగంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వాటాలు ఉన్నాయా? ఒక బినామీ కంపెనీ ద్వారా తమరు కొనుగోలు చేసి అందులో డైరెక్టర్గా వినయ్, విశ్వప్రసాదులను నియామకం చేశారా? సామాన్య, మధ్యతరగతి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న మీరు ప్రత్యేక విమానాల్లో నిరంతరం ప్రయాణించేంత లగ్జరీ జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గం వారికి చెందిన ప్రైమ్ 9 ఛానల్ రఘువీర్ గారికి తమరు ఎందుకు విలువ ఇవ్వరు అని పవన్ని నేరుగా లేఖలో ప్రశ్నించారు. 99 టీవీ ఛానల్ తోట సత్యనారాయణ, నెంబర్ 1 ఛానల్ సుధాకర్ నాయుడుకు ఏనాడైనా మీరు సరైన రీతిలో మద్దతు ఇచ్చారా అని నిలదీశారు. కాపు సామాజిక వర్గం ప్రారంభించిన ఈ ఛానల్స్కు మీరు ఎందుకు అండగా నిలవలేదు? మీకు కొన్ని వేరే ఛానల్స్పై మహాప్రేమ ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు సామాజిక వర్గం వారు ఏర్పాటు చేసిన ఛానల్స్ను మీరు ఎందుకు ఎదగనివ్వరు అని సూటిగా పవన్ని అడిగారు మహేష్. దాతలు, ఎన్ఆర్ఐలు ఇంకా చాలామంది జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చారు. వాటి గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదని ఆరోపించారు. కానీ తన అన్న చిరంజీవి దగ్గర తీసుకున్న చెక్కుని గదిలో తీసుకోవచ్చు కదా, ఎందుకు ప్రచారం చేశారు అని క్వశ్చన్ చేశారు. పవన్ ప్రతి 10-15 రోజులకు ఫోన్ నెంబర్స్ మార్చేస్తారని, అందుకు కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఒక్క నెంబర్ కూడా స్థిరంగా ఉంచటం లేదని ప్రశ్నించారు. గతం వెంటాడుతుందా లేదా అభద్రతాభావంతో ఫోన్ నెంబర్లు మార్చుతున్నారా? కారణాలు చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో వైఎస్ సతీమణి భారతి, కుప్పంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, మంగళగిరిలో లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రచారం చేస్తున్నారు. మరి పిఠాపురంలో అంటూ సెటర్స్ వేశారు పోతిన మహేష్. అంతేకాకుండా యాక్ థూ ఛీ నా బతుకు చెడ అంటూ లేఖలో రాశారు పోతిన మహేష్. మరి మహేష్ అడిగిన 6 ప్రశ్నలకు పవన్ సమాధానం చెబుతారా లేదా అన్నది వేచి చూడాలి. నిజంగా పవన్ కాపులను ఓట్ల కోసం వాడుకుంటున్నారా? కుల రాజకీయం వద్దు అంటూనే కాపులు అధికంగా ఉన్న పిఠాపురం నుంచే పవన్ పోటీ చేయడానికి కారణమేంటని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.